ప్రభాస్ సలార్ మూవీ 3 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ మొత్తం మోగిపోయింది. నమస్తే ఫ్రెండ్స్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ఊహాతీతం, అంచనాలను మించి ఎవ్రీడే 100 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేస్తుంది. మొదటి రోజు 178 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. హిందీ మార్కెట్లో కరెక్ట్ థియేటర్లు పడినుంటే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు 200 కోట్లని గ్రాస్ వరల్డ్ వైడ్గా. హిందీలో కరెక్ట్ థియేటర్లు పడలేదు, మిస్ అయింది. రెండో రోజు 100 కోట్ల గ్రాస్ తగ్గకుండా 118 కోట్ల గ్రాస్ వసూలు చేసింది వరల్డ్ వైడ్గా. రెండో రోజు దిమ్మ తిరిగే రికార్డు పెట్టింది. మూడో రోజు ఏ మాత్రం తగ్గలే, 107 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్. ఇది ఆల్ టైమ్ తెలుగు సినిమా రికార్డులను అన్నిటినీ తన పేరు మీద రాసుకున్నది సాలార్. 2023లో ఇంకా సాలార్కి మించిన రికార్డు రాదు. ఆల్రెడీ ఇయర్ అయిపోతూనే ఉంది. జస్ట్ 3 డేస్లోనే వరల్డ్ వైడ్గా సాలార్ మూవీ 402 కోట్ల గ్రాస్ అంటే బాక్స్ ఆఫీస్ డైనోసర్, బాక్స్ ఆఫీస్ నయా కింగ్, బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ సాలార్ పేరు మీదనే. అలాంటి సంచలనం క్రియేట్ చేస్తుంది. మూడో రోజు 2 తెలుగు రాష్ట్రాలు అయితే రెండో రోజుతో పోలిస్తే నైజాంలో కానీ సీడెడ్లో కానీ లెక్క మారింది, పెరిగింది. ఇంకా క్రౌడ్ చూస్తుంటే మొదటి రోజు ఏ రేంజ్లో ఉన్నదో ఆ రేంజ్లో కానొచ్చింది. మరీ ముఖ్యంగా నైజాంలో క్లాస్ సెంటర్లో అయితే మాస్ పీపుల్ ఎంత ఈ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ చూపుతున్నారో, మల్టీప్లెక్స్లో మాత్రం సింగిల్ థియేటర్లో క్రౌడ్ కంటే మల్టీప్లెక్స్లో ఎక్కువగానే వస్తుంది నైజాంలో. అలాంటి రెస్పాన్స్ నిన్న గంటకు 45,000 నుంచి 55,000 టికెట్లు ఓన్లీ ఆన్లైన్లోనే సోల్డ్ అవుట్ అంటే టెరిపిక్ సాలిడ్ రాక్ సేల్ అని చెప్పుకోవచ్చు. బుకింగ్ ఆ రేంజ్లో నడిచింది నిన్న. ఈ రోజు కూడా నేషనల్ హాలిడే ఉంది, క్రిస్మస్ ఉంది. ప్రతి ఒక్కరు సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్, మంచి మదర్ సెంటిమెంట్ ఉంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సాలార్ చూడాలని థియేటర్ దగ్గరకు పరుగు తీస్తున్నారు. ఈరోజు కూడా 100 కోట్ల గ్రాస్ తగ్గకుండా 100% ఈరోజు కూడా వస్తుంది. జస్ట్ 4 డేస్లోనే 500 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేయడం ఇది ఆల్ టైమ్ తెలుగు సినిమా రికార్డ్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా ఈ రికార్డులు చూసిన తర్వాత బాలీవుడ్ నిద్రపడుతుందో లేదో. సినిమా సాలార్ సినిమా 1,500 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు అని చెప్పాం. కానీ బాక్స్ ఆఫీస్ లెక్కలు, సినిమాకున్న పాజిటివ్ టాక్ బట్టి, సినిమా నెక్స్ట్ వచ్చే సినిమాల బట్టి మొత్తం క్యాల్కులేషన్ చేస్తే 100% సంక్రాంతి వరకు సాలార్ మూవీ థియేటర్లలో తిరుగులేని దండయాత్ర కొనసాగడం గ్యారంటీ. ఇవన్నీ క్యాల్కులేట్ చేసిన తర్వాత ప్రభాస్ కెరీర్లోనే మరొక 1000 కోట్ల మూవీ గ్యారంటీ. బాహుబలి తర్వాత రెండో 1000 కోట్ల మూవీ క్లబ్లోకి ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ. ఫస్ట్ ఇండియన్ సినిమా చరిత్రలో 1000 కోట్ల అనేది ప్రపంచానికి మన ఇండియన్ సినిమాకు పరిచయం చేశాడు. రెండోసారి కూడా ప్రభాస్ 1000 కోట్ల మార్క్ 100% సాలార్ మూవీ ఎంట్రీ అవ్వడం గ్యారంటీ. సాలార్ పార్ట్ 1 ఈ రేంజ్లో 1000 కోట్ల గ్రాస్ అంటే రెండో పార్ట్కు మాత్రం సినిమా అంచనాలు ఊహాతీతం, బాక్స్ ఆఫీసు ఊచకోతకు ఊహాతీతం. ఇంకేదైనా బాక్స్ ఆఫీస్కు కొత్త పదం కనిపెట్టాలి, ఆ రేంజ్లో ఉంటుందని 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పరంగా కొన్ని లోపాలు ఉన్నా కానీ, కరెక్ట్ రివీల్ కాకపోయినా కానీ అవి సెకండ్ పార్ట్లో రివీల్ అవుతాయని ఇమీడియట్లీ ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. అక్కడ కనెక్ట్ అయ్యారు సినిమా. మరి ముఖ్యంగా ప్రభాస్ కటౌట్కి, ప్రభాస్ మేనరిజానికి కనెక్ట్ అయ్యారు కాబట్టి జస్ట్ 3 డేస్లోనే వరల్డ్ వైడ్ 402 కోట్ల గ్రాస్ అంటే ఇది ప్రభాస్ డైనోసర్ బాక్స్ ఆఫీస్ న్యూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ అని చెప్పుకోవచ్చు. 2023లో ప్రభాస్కు మించిన బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరు లేడు. బాలీవుడ్లో అయితే ఇప్పటికీ థియేటర్ల విషయంలో భారీ అన్యాయం. ఉన్న థియేటర్లన్నీ క్రౌడ్ ఫుల్ అవుతున్నాయట. సలార్కి 100లో జస్ట్ 25% మాత్రమే సలార్కు ఉన్నాయి, 75% డంకీ ఆడుతుంది బాలీవుడ్లో మాత్రం. ఇది ఈరోజు కూడా 100% 100 కోట్ల గ్రాస్ అనేది సలార్ ఖాతాలో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్.